సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. కొత్త మంత్రులింపులపై పార్టీ హైకమాండ్ తో చర్చలు జరపనున్నారు. పార్టీ కార్యవర్గ విస్తరణపై కూడా చర్చించనున్నారు. సీఎం తన దగ్గర ఉన్న శాఖల నుంచి కేటాయిస్తారా లేక ఇతర మంత్రుల వద్ద ఉన్న శాఖలను ప్రక్షాళన చేస్తారా అనే దానిపై చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డి దగ్గర సాధారణ పరిపాలనా శాఖతో పాటు హోం, విద్య, మున్సిపల్, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమం, కార్మిక, పశు సంవర్ధకం, మైనింగ్ తదితర శాఖలున్నాయి. ముగ్గురు తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలే కావడంతో అక్రమ ఫోన్ ట్యాపింగ్, ఇతర కీలక కేసులున్న నేపథ్యంలో ప్రాధాన్యమైన హోంశాఖను వారికి అప్పగించకపోవచ్చనే చర్చ జరుగుతుంది. కార్మిక, పశు సంవర్ధకం, ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమం, మైనింగ్ శాఖలను కొత్త మంత్రులకు అప్పగించనున్నట్టు తెలుస్తుంది. కొత్తగా మంత్రుల కోసం సచివాలయంలో ఫ్లోర్లు, ఛాంబర్ల కేటాయింపు అనంతరం 1-2 రోజుల్లో కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, అనుష, డిప్యూటీ నిన్న మనం చూసాం కేబినెట్ ఎక్స్పాన్షన్ సంబంధించినటువంటి జరిగిన నేపథ్యంలో నిన్న ముగ్గురికి అవకాశం కల్పించారు. మొత్తం ఇప్పుడు సంఖ్య 14 చేరింది. ఇంకా 3 ఖాళీలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో చాలా మంది కూడా అలకబుండినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నిన్న మల్రెడ్డి రంగారెడ్డి చూసాం, సిటీకి సంబంధించినటువంటి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మొదటి నుంచి కాంగ్రెస్ ని అడ్డుపెట్టుకున్నారు. ఆయన సీనియర్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. అదే సమయంలో సుదర్శన్ రెడ్డి ఉన్నారు నిజామాబాద్ నుంచి, అదేవిధంగా విజయరమణారావు ఉన్నారు, అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు. ఇట్లా పలువురు దాదాపు 60 మందికి పైగానే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ గా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని సంధానించడం నిన్నంతా కూడా పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్, అదేవిధంగా మీనాక్షి నాట్రాజ, వీళ్ళందరూ కూడా వాళ్ళని బుజ్జగించే పనులు నిమగ్నమయ్యారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ముగ్గురికి మళ్ళీ మంత్రివర్గంలోకి తీసుకున్న నేపథ్యంలో వీరికి ఎలాంటి శాఖలు కేటాయించాలి, ఆల్రెడీ అడిగిన వాళ్ళకి ఎలాంటి ప్రయారిటీ భవిష్యత్తులో కల్పించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఇంకా 3 ఖాళీలు ఉన్న నేపథ్యంలో ఆ 3 అడిగిన వాళ్ళకి ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే సామాజిక అంశాలు, అదేవిధంగా నియోజకవర్గాలు, సీనియారిటీ ఇట్లాంటి అన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ వచ్చే అవకాశాలు వాళ్ళకు చోటు కల్పిస్తామన్నటువంటి భరోసా అయితే కొంతమందికి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే వాళ్ళు ఎవరికి దక్కుతాయి ఏంటి అనేది మళ్ళీ కొంతకాలం దాకా తర్వాత మనకు తెలిసే అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నిన్న మనం చూసాం, వాకిటి శ్రీహరి ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉన్నారు. అదే విధంగా అడ్లూరు లక్ష్మణ్ దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, అదేవిధంగా గడ్డం వివేక్, ఆయన కూడా దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో అందరూ కూడా ఫ్రెష్ గా ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తులే కావడం వల్ల ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి శాఖలు కేటాయించాలన్న దాని మీద సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా మీనాక్షి నటరాజన్, అదేవిధంగా అధిష్టానం కూడా మల్లగుడాలు పడుతోంది. ఇది పూర్తి స్వేచ్ఛ సీఎం రేవంత్ రెడ్డికే చెప్పినట్టుగా తెలుస్తోంది. మీ పరిపాలనకు సంబంధించినటువంటిది మీకు ఫ్రీడమ్ ఇస్తున్నానని కూడా అధిష్టానం ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో వాళ్ళకి ఎలాంటి శాఖలు కేటాయించాలని జస్ట్ సూత్రప్రాయంగా ఢిల్లీకి లో చర్చ జరిగే అవకాశం ఉంది. ఆయన మరి కాసేపట్లో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరిపోతున్నారు. ఆయన మధ్యాహ్నం చేరుకుంటారు. చేరుకున్న తర్వాత వెంటనే అధిష్టానాన్ని కలిసి ముగ్గురి పోర్ట్ఫోలియో, అంటే వాళ్ళకి ఎలాంటి కేటాయించాలి, వాళ్ళకున్న అనుభవాలు, జిల్లా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు, ఇవన్నీ కూడా అధిష్టానంతో ఒక మాట చర్చించి ఆయనే వచ్చిన తర్వాత ఈ రోజు సాయంత్రం గాని లేదంటే రేపు గాని ప్రకటన వచ్చే అవకాశం ఉంది. వాళ్ళకి ఏ శాఖలు కేటాయించే అవకాశం ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం, దాదాపు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి అదనంగా 12 శాఖలు ఆయన దగ్గర ఉన్నాయి. దాంట్లో చాలా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోలు కూడా ఉన్నాయి. హోంశాఖ, లా అండ్ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్, అది ఆయన దగ్గరే ఉంది. అదేవిధంగా విద్యాశాఖ అక్కడే ఉంది. మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి చాలా ఎంఏయుడి అంటారు, అది పూర్తి స్థాయిలో అది చాలా కీలకం, అది కూడా ప్రెసెంట్ ఆయన దగ్గరే ఉంది. ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమం కూడా అక్కడే ఉంది. కార్మిక, పశువర్ధకం, అదేవిధంగా మైనింగ్, ఇట్లాంటి చాలా కూడా ఉన్న నేపథ్యంలో వీటిలో ఏం తీసి ఈ ముగ్గురికి ఇవ్వాలి అనే దాని మీద ఉంది. అయితే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కొత్తవారి అయినప్పటికీ గడ్డం వివేక్ గతంలో పార్లమెంట్ సభ్యుడిగా చేసినటువంటి అనుభవం ఉంది. ఆయన ఒక విద్యావంతుడే కాకుండా ఆయన డాక్టర్ గా చదువుకున్నటువంటి అనుభవం ఉంది కాబట్టి ఆయనకు విద్యాశాఖ ఇస్తే అవకాశం ఉంది అని ఒక చర్చ జరుగుతుంది. లేదు అంటే దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి శాఖ ఇస్తారా? ఎందుకంటే గతంలో వాళ్ళ నాన్న చేసినటువంటి కార్మిక శాఖకు సంబంధించినటువంటి అనుభవం ఉంది, అట్లా ఇచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఆయన సింగరేణి బెల్ట్ కానీ ఇవన్నీ కూడా కొంచెం ఉంది. అందుకే సామాజిక నేపథ్యం
అట్లాంటి అంశాలు బేస్ చేసుకొని కూడా ముఖ్యమంత్రి ఇచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే అడ్లూరు లక్ష్మణ్ మనం చూసాం. అడ్లూరు లక్ష్మణ్ కూడా దళిత సామాజిక వర్గానికి సంబంధించి ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ఇష్యూ ఇవ్వచ్చు, లేదంటే వేరే రకమైనటువంటి పోర్ట్ఫోలియో కూడా ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకిడి శ్రీహరి ఉన్నారు. వాకిడి శ్రీహరి కూడా కొత్త వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయనకు ఏ రకమైన, ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తే, జూపల్లి కృష్ణారావు కూడా అక్కడి నుంచి గెలిచినటువంటి వ్యక్తే, అదేవిధంగా ఇప్పుడు వాకిడి శ్రీహరి కూడా ఉమ్మడి మహబూబ్నగర్ సంబంధించినటువంటి కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఆయనకు ఆ ప్రాధాన్యత పోస్ట్ ఇస్తారా, ప్రాధాన్యతకు సంబంధించినటువంటి పోర్ట్ఫోలియో ఇస్తారనేది కూడా మనం చూడాలి. ఇక్కడ పశువర్ధకం ఉంది, మైనింగ్ ఉంది, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి దాంట్లోకి ఏదైనా తీసిచ్చే అవకాశం ఉందా అని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదైనా కూడా ఈ రోజు ఢిల్లీలో అధిష్టానంతో మాట్లాడిన తర్వాత వీళ్ళకి ఎవరెవరికి ఏ శాఖలు కేటాయిస్తారనేది మనకు 1-2 రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే సెక్రటరియట్ లో కూడా వాళ్ళ ఛాంబర్లకు సంబంధించినటువంటి కూడా ఇప్పటికే అధికారులు రెడీ చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి కాన్వాయిలు కావచ్చు, అవన్నీ కూడా పోలీస్ సిబ్బంది కావచ్చు, అన్ని కూడా ఇప్పటికే వాళ్ళకి అరేంజ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికి తాజాగా అక్రమ ఫోన్ ట్యాపింగ్ కానీ అదేవిధంగా తదితర అంశాలు కూడా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి నేపథ్యం కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరికి ఇస్తారు, పోలీసులు లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటి చర్చ కూడా జరుగుతుంది. బట్ ఏదైనా కూడా ఒకవేళ ఈ అసంతృప్తులు ఎవరైతే చాలా మంది ఉన్నారో వాళ్ళను బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పోస్టు కూడా ఉన్నాయి. కార్యవర్గానికి సంబంధించి దాంట్లో వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది చాలా కీలకమైనటువంటి పోస్టులు. వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ గా 4 లేదా 5 స్వేచ్ఛ ఉంటుంది కనుక అది కూడా అధిష్టానాన్ని అడిగి ఎవరికి ఇవ్వాలి అనేది చూసే అవకాశం ఉంది. కనుక కొంతమంది ఎమ్మెల్యేలు ఓడిపోయిన వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది, కొంతమంది ఇప్పుడు మంత్రిగా కాని వాళ్ళకు కూడా ఇచ్చే ఎమ్మెల్యే వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా పిసిసి సంబంధించినటువంటి ఉపాధ్యక్ష పోస్టులు కూడా ఉంటాయి, దానికి కూడా పెద్ద ఎత్తున నింపే అవకాశం ఉంటుంది. అదే సమయంలో జిల్లా అధ్యక్షుల పోస్టులు ఉంటాయి, అది ఎమ్మెల్యే స్థాయిలు ఇవ్వరు, కాకపోతే జిల్లాలో మొదటి నుంచి పనిచేసినటువంటి వాళ్లకు జిల్లా అధ్యక్షులు ఇచ్చే అవకాశం ఉంటుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ పిసిసి ఉపాధ్యక్షులు కానీ ఇట్లా ఇవన్నీ ఉన్న నేపథ్యంలో వాళ్ళకి ఎలాంటి పోస్ట్ ఇస్తారనేది త్వరలో మనం తెలిసే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఈ రోజు సీఎం ఢిల్లీకి వెళ్తున్న నేపథ్యంలో చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. అదే సమయంలో భవిష్యత్తులో మళ్ళీ మంత్రివర్గ విస్తరణ చివరిసారిగా ఎప్పుడు నింపే అవకాశం ఉంది అనేది కూడా ఒక క్లారిటీ తెలుసుకునే అవకాశం ఉంది. వీలైతే ఈ నెలలోనే మళ్ళీ చేస్తారా, లేదంటే కొంత ఈ కార్యవర్గాన్ని నింపిన తర్వాత మాత్రం పక్క మళ్ళీ పునర్వ్యవస్థీకరణ చేసే అవకాశం అయితే ఉంది. అప్పటి వరకు మాత్రం ఈ కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్యవర్గాన్ని నింపిన తర్వాతనే మరొకసారి 3 బెర్తులు ఏదైతే ఖాళీ ఉన్నాయో అవి నింపే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే నరేందర్ 6 మంత్రి పదవుల్లో 3 మంత్రి పదవులకు 3 ఎంపిక చేశారు. అలాగే ఇంకా 3 పదవులున్నాయి. ఎవరెవరికి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? అలాగే ఈ 3 మంత్రి పదవుల్లో ఏ సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది? ఖచ్చితంగా ఇప్పుడు మనం చూసాం వాకిడి శ్రీహరి ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇక ఎస్సీ కోటా మాత్రం పూర్తిగా నిండిందనే మనం భావించాలి. ఎందుకంటే గతంలో కంటే కూడా ఈసారి అంటే మనం 2 పర్యాయాలు మనం చూసాం తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ హయాంలో 1 లేదా 2 ఇద్దరికి మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఈసారి 4 ఉన్నాయి. డిప్యూటీ సీఎం తో పాటు ఇప్పుడు 4 ఉన్నారు కనుక ఇక భవిష్యత్తులో నింపే 3 బెర్తుల్లో దళితులకు వచ్చే అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే మాదిగ సామాజిక వర్గానికి లేదు అని ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరిగిన నేపథ్యంలో కనుక ఇప్పుడు మాదిగ సామాజిక వర్గాన్ని నింపారు. మాదిగ ఉపకులానికి సంబంధించినటువంటి దామోదర రాజనరసింహ ఉన్నారు, మాల సామాజిక వర్గానికి డిప్యూటీ సీఎం ఉన్నారు, గడ్డం వివేక్ మాల సామాజిక వర్గానికి ఉన్నారు కనుక 4 నింపిపోయినాయి. ఇక కావాల్సింది వచ్చే 3 ఖచ్చితంగా ఒక బీసీకి మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. 2 అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి దాంట్లో వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ ఇస్తే ఒకటే రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చి 1 ట్రైబల్ కి గాని లేదంటే మరొక సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశం కూడా ఉంది. మహిళకు గాని ట్రైబల్ గాని ఇట్లా ఇచ్చే అవకాశం ఉంది. 1 మాత్రం బీసీకి కూడా వచ్చే అవకాశం, ఆ బీసీలో ఎవరికి ఇచ్చే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతుంది. బట్ రెడ్డి సామాజిక వర్గంలో ప్రధానమైనటువంటి చర్చ. ఎందుకంటే ఈసారి మనం చూసాం ఖచ్చితంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికో సుదర్శన్ రెడ్డికో పేరు ఉంటుందనే చర్చ చాలా సీరియస్ గా నచ్చింది. కానీ ప్రజెంట్ వాళ్ళిద్దరి పేర్లు కూడా లేవు కనుక రేపు నింపే దాంట్లో ఒక రెడ్డి సామాజిక వర్గాన్ని వ్యక్తి కానివ్వచ్చు, ఇద్దరికి కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంది. కనుక ఆ ఇద్దరిలో మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. సుదర్శన్ రెడ్డి చాలా సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో కూడా ఆయన మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. నీటిపారుదల శాఖ మంత్రిగా ఆయన చాలా సీనియర్ ఉన్నారు. అందులో ఇక్కడ నిజామాబాద్ సంబంధించినటువంటి ఇంకా కూడా ఖాళీగానే ఉంది. నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ సంబంధించి ఇంతవరకు మంత్రి లేరు. అదే రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి కోటాలో మల్రెడ్డి రంగారెడ్డికి ఇవ్వాలి. మల్రెడ్డి రంగారెడ్డికి ఇస్తారా,
నిజామాబాద్ కోటాలో ఆయనకి ఇస్తారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్, ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆల్రెడీ మంత్రిగా ఉన్నారు కాబట్టి వాళ్ళ బ్రదర్ రాజగోపాల్ రెడ్డికి ఇచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉందనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఆయనకి ఇవ్వకపోతే ఇంకా వేరే ఏదైనా వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ఇచ్చి ఇంకేదైనా వేరే సెట్ చేసే అవకాశం ఉందనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. బట్ మొత్తానికైతే సుదర్శన్ రెడ్డికి ఛాన్స్ ఉంది. అదే సమయంలో మల్లెడ్డి రంగారెడ్డి అలకబోయినారు, ఆయనకు ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అదే సమయంలో మిగతా విజయ రమణారావు ఉన్నారు, ఆయనే వెలవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇట్లా మొత్తానికి ఓసీ కేటగిరీలో 1 లేదా 2 వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకటి ఇస్తే బీసీకి రావచ్చు, లేదంటే ట్రైబల్ కి ఇచ్చే అవకాశం కూడా ఉంది. ట్రైబల్ కూడా రాకపోవచ్చు అనే సమాచారం ఉంది. ఎందుకంటే రామచంద్ర నాయక్ ఆల్రెడీ డిప్యూటీ స్పీకర్ పోస్టు ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది కనుక ఆయన త్వరలోనే బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. కాబట్టి ఎస్సీకి ఇవ్వకపోవచ్చు, మేబీ బీసీకి 1, 2 అగ్రవర్ణాలకు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.